జగ్గారెడ్డి బాధ ఏంటంటే రో ఎప్పటి నుంచో ఉన్నాడు పార్టీలో. మొన్న ఓడిపోయాడు. ఓడిపోయినాడు గెలిచి ఉంటే ఏదో మంత్రి పదవి ఏదో వచ్చేది. రాలేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి అప్పటికీ ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఏదో యాక్టింగ్ ప్రెసిడెంట్ అని ఏదో ఇచ్చాడు చేస్తాడు. అయినా తనకి రేవంత్ రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత బట్టి విక్రమార్క తర్వాత పొన్నం పొన్నం ఆ తర్వాత శ్రీధర్ బాబు ఇలా ప్రజల్లో ఫేమస్ అవుతున్నారు. తను ఫేమస్ అవట్లా. రోజు పాప ఏదో రాధాకృష్ణని పట్టుకుని ఆంధ్రజ్యోతి పట్టుకుని రోజు పాప రాధాకృష్ణ కూడా ఏదో కాలం ఇస్తున్నాడు. రోజు జగ్గారెడ్డి ఒక పెద్ద ప్రముఖమైన అధినాయకుడు అన్నట్టు అతనికి ఇస్తున్నాడు. అది అయినా ఎంత ఇచ్చినా అతనికి ప్రజల్లోకి వెళ్ళట్లా. ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇంకా ఎక్కువ మన ప్రజల్లో అందరూ మాట్లాడాలంటే ఎవరో ఒకరిని టార్గెట్ చేయాలి. సో చిరంజీవి టార్గెట్ చేస్తే సరిపోదు. నిన్నగాక మొన్నగా రేవంత్ రెడ్డి చిరంజీవికి నా వందనాలు అన్నాడు. నిన్నగాక మొన్న పబ్లిక్లో చిరంజీవి గారు చేసి ఇచ్చారు, ఆయనకు నా అభినందనలు, నా నమస్కారాలు, ఇంత గొప్ప పని చేశారు నిన్నగా మీ పార్టీ అన్నాడు. ఈ లోపల నీకు చిరంజీవి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఏమవసరం అంటే చిరంజీవిని ఒక సెలబ్రిటీ చిరంజీవి లెవెల్లో మనిషిని అటాక్ చేస్తే కానీ 10 మందిలో మన పేరు అన్నారు. ఇప్పుడు చిరంజీవిని అనబట్టే కదా నువ్వు నన్ను అడుగుతున్నావు. చిరంజీవిని అనబట్టే కదా 10 మంది ప్రజల్లో అటాక్ వస్తుంది. ఇంకొకటి అంటే ఎందుకు వస్తుంది? సో టార్గెట్ చేయాలి. అది చేస్తే మనం ఇప్పుడు ఎంత ప్రయత్నిస్తున్నా పాపులారిటీ వాళ్ళతో సమాంతరంగా మనం వెళ్ళలేకపోతున్నాం. సెకండరీ బ్యాచ్లోకి వెళ్తున్నాం కానీ ఫస్ట్ టీం ఇప్పుడున్న కాంగ్రెస్లో ఫస్ట్ అండ్ బెస్ట్ 5-6లో ఉండట్లేదు ఎంత ప్రయత్నించినా. నెక్స్ట్ బ్యాచ్లోకి వెళ్తున్నాడు. అలా కాకుండా ఈ బ్యాచ్లోకి వెళ్ళాలంటే ఏదో చేయాలి. అందుట్లో పుట్టుకొచ్చిన ఆలోచన దౌర్భాగ్య ఆలోచన చిరంజీవి టార్గెట్ చేయటం. చిరంజీవిని టార్గెట్ చేయడం అర్థం అవుతుంది. అతను అడిగిన ప్రశ్నలో కూడా అర్థం లేదు. చిరంజీవిని అడగడంలో కూడా అర్థం లేని టార్గెట్ అది. అదేం ప్రజలే పట్టించుకోరేమో.